ఆచి చికెన్ మసాలా. అవినీతి తిమింగలం జలమండలి మేనేజర్ అనంత్ లక్ష్మి కుమార్ కు కోర్టు రిమాండ్ విధించింది. మంగళవారం తన ఇల్లు సహా ఇతర 9 ప్రాంతాల్లో ఏకకాలంలో జరిగిన ఏసీబీ సోదాల్లో భారీ మొత్తంలో అక్రమాస్తులు బయటపడ్డాయి. దీంతో కేసు నమోదు చేసిన అధికారులు ఉదయం జడ్జి ముందు హాజరుపరిచారు. దీంతో అతనికి 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలుకు అనంత లక్ష్మి కుమార్ ను తరలించారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు రెడ్ హిల్స్ డివిజన్ జనరల్ మేనేజర్ సగ్గం అనంతలక్ష్మి కుమార్ నివాసాలు, కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే పక్కా సమాచారంతో ఈ సోదాలు జరిగాయి. మల్లాపూర్లోని ఆయన ప్రధాన నివాసంతో పాటు హైదరాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో మొత్తం 9 ప్రాంతాల్లో ఏసీబీ ప్రత్యేక బృందాలు ఈ తనిఖీలు చేపట్టాయి. సోదాల సమయంలో కుమార్ నివాసంలో లభ్యమైన 1,10 కోట్ల నగదును చూసి అధికారులు విస్తుపోయారు. వీటితో పాటు 2.1 కేజీల బంగారు ఆభరణాలు, 9.2 కేజీల వెండి వస్తువులను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. అలాగే 18 ఎకరాల భూమి, 3 ప్లాట్లు, 6 ఓపెన్ ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. మార్కెట్లో వీటి విలువ 100 కోట్ల వరకు ఉంటుంది. ఈ భారీ మొత్తంలో అక్రమాస్తులు బయటపడటంతో ప్రస్తుతం జలమండలి మేనేజర్ అనంత లక్ష్మి కుమార్ తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయారు.